గురుగారు, యజ్ఞాల్ని ఎందుకు చేస్తారు? వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? యజ్ఞం తప్పక చేసి తీరాలి. సర్వసాధారణంగా జీవులు అనేక రకాలైన కోరికలతో ఉంటారు. కొంతమంది నిష్కామంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కోరిక కలిగిన వారు యజ్ఞం చేయవలసిందే, నిష్కామంగా ఉన్నవారు యజ్ఞం చేయవలసిందే. ఆ నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా ఉండేటువంటి వారు కేవలం లోక కళ్యాణార్థం చేస్తారు. తాను యజ్ఞం చేయాలి కనుక తన ధర్మాన్ని అనుసరించి యజ్ఞం చేస్తారు. ఇట్లా చేసే యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. కోరికలతో చేసేటువంటి యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలు 3 రకాలు: హోమము, యాగము, యజ్ఞము. 3 ఒక్కటి కాదు. హోమము అనేది మనకున్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవటం చేసేదాన్ని హోమము అంటాం. యాగము అంటే ఏ కోరిక లేకుండా చేసేటువంటి దాన్ని యాగము అని అంటాం. ఒకానొక కోరికతో చేసేటువంటి దాన్ని యజ్ఞము అని అంటాం. ఈ 3 రకాలైనవి చేయవలసిందే. దేని కొరకు చేస్తాం? ఫలితాన్ని ఇవ్వటం కోసమే చేస్తాం. ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాం, ఆ మంత్రాన్ని అక్షర లక్షలు అని జపం చేశాం. అక్షర లక్షలు అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరములు ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేశాం. ఎప్పుడైతే జపం చేశామో తద్దశాంశము క్షీరతర్పణము అని చేయాలి. క్షీరతర్పణం అంటే పాలతో అదే మంత్రాన్ని చెబుతూ తర్పణం వదులుతారు. తద్దశాంశం 1,00,000 జపం చేస్తే అందులో ఎంత మనం క్షీరతర్పణం చేయాలి అంటే 10,000 క్షీరతర్పణం చేయాలి. 100,000 అయితే 1,00,000 కదా, అందులో దశాంశం 10,000 క్షీరతర్పణం చేయాలి. దాంట్లో దశాంశం యజ్ఞం చేయాలి, హోమం చేయాలి. ఆ దశాంశము హోమం చేస్తే ఏమవుతుంది? ఆ హోమం ఎప్పుడైతే చేస్తామో వెంటనే మనం అనుకున్న ఫలితాన్ని పొందుతాం. ఆ క్షణంలోనే పొందుతాం. యజ్ఞం పరిసమాప్తి అయిన వెంటనే పొందుతాం. ఎందువల్ల? అగ్నిముఖా వై దేవాహ అని మంత్రం చెబుతోంది. ఈ మనం ఏదైనా ఒక వస్తువుని ఇంకొకరికి పంపాలి అంటే ఉత్తరం ద్వారానో పోస్టు ద్వారానో పంపితే ఆలస్యం కావచ్చు. అదే కొరియర్లో పంపిస్తే, ఇవాళ పంపిస్తే రేపు వెళ్ళిపోతుంది. అగ్నిహోత్రుడు ఈ మానవలోకం నుంచి దేవలోకానికి కొరియర్ సర్వీస్. ఇక్కడ మనం అప్పచెప్పినటువంటి దాన్ని అప్పటికప్పుడు ఆ ద్రవ్యాన్ని ఏ దేవత పేరు చెప్పి మనం ఆ హోమకుండంలో వేశామో ఆ దేవతకు అప్పగిస్తాడు, అప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. వెంటనే క్షిప్రమేవా ఆ పని జరుగుతూ అప్పచెబుతాడు కనుక ఆ దేవత ఏం చేస్తాడు? ఫలానా వ్యక్తి నా కొరకు ఇది ఇచ్చాడు కదా అని వాడి కోరిక వెంటనే తీరుస్తాడు. అందువల్ల యజ్ఞం కనుక చేసినట్లయితే అప్పటికప్పుడు వాళ్ళ కోరికలు తీరుతాయి. అందుకోసం యజ్ఞం చేసి తీరాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుకనే పూర్వకాలంలో రాజులు నిత్యము యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవాళ్ళు లోకక్షేమము కొరకు. ఇప్పుడు స్వయం రాజా స్వయం మంత్రి కనుక మనమే చేయవలే. మన ఒక్కళ్ళ వల్ల కాకపోతే 10 మందిని కూడగట్టుకుని అందరి దగ్గర తలో కాస్త తీసుకుని ఆ యజ్ఞాన్ని చేయవలే తప్ప మానటం మాత్రం మానకూడదు. రెండవది యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడైతే చేస్తామో దానివల్ల తద్వారా మేఘములు ఏర్పడతాయి. మేఘములు ఏర్పడటం వల్ల వర్షం పడుతుంది. వర్షం పడటం వల్ల సస్యము బాగా వస్తుంది, పంటలు పండటం వల్ల మంచిగా మనకు ఆహారం లభిస్తుంది. కనుక యజ్ఞములు ఇప్పుడు చేయవలెనా అక్కర్లేదా? తప్పక చేసి తీరాలి.